హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మీకు కొత్తగా లేదా ఇదివరకే శాంక్షన్ అయిన మంత్లీ పెన్షన్ తాలూకు ఈపీఎఫ్ఓ నుంచి పంపించే నెల నెల పెన్షన్ అమౌంట్ ని మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందా లేదా, అసలు పిఎఫ్ నుంచి డబ్బులు రిలీజ్ అవుతుందో లేదో మనమే మన ఫోన్ లో బ్యాంకు మరియు పిఎఫ్ ఆఫీస్ కి వెళ్లకుండానే ఎలా తెలుసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో నో యువర్ పెన్షన్ స్టేటస్ అని టైప్ చేస్తే పైన డైరెక్ట్ లింక్ వస్తుంది, లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండోలో లెఫ్ట్ సైడ్ పీపీఓ ఆర్ పేమెంట్ ఎంక్వైరీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు శాంక్షన్ అయిన పెన్షన్ తాలూకు ఈపీఎఫ్ రీజనల్ ఆఫీస్ ని సెలెక్ట్ చేయండి. ఇది మీ పీపీఓ నంబర్ ముందు రాసి ఉంటుంది. ఇప్పుడు దాని పక్కకు మీ పీపీఓ నంబర్ లోని మొదటి 5 అక్షరాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వెరిఫై చేసుకొని పక్కన మీ 8 అంకెల పీపీఓ నంబర్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీరు పీపీఓ నంబర్ మర్చిపోతే లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకొని తెలుసుకోండి. తర్వాత ఇక్కడ ఒకవేళ మీ పీపీఓ నంబర్ 3 లేదా 4 అంకెలు మాత్రమే ఉంటే ముందర మిగతా 8 అంకెలకు సరిపడా జీరోస్ ని యాడ్ చేయండి. తర్వాత కింద ఆధార్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. చివరిగా కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో లెఫ్ట్ సైడ్ ఆరో తో 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ పెన్షన్ పేమెంట్ ఎంక్వైరీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు ఫస్ట్ టైం బల్క్ అమౌంట్ తో సహా ప్రతి నెల ఎంత పెన్షన్ జమ అవుతుంది, అలాగే ఏ అకౌంట్ లో జమ అవుతుంది, నేమ్ తో సహా క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ మీరు వెరిఫై చేసుకొని ఒకవేళ డబ్బులు మీకు క్రెడిట్ కాకుంటే మీ బ్యాంక్ వెళ్ళి అడగొచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.